వచ్చినా పోతే అందరం పోతాం కదా, ఎందుకింత టెన్షన్ అన్నంత కూల్గా బైక్ డ్రైవ్ చేస్తూ వస్తున్నాడే వీడే మన హీరో. హీరో అంటే మామూలు హీరో కాదు. మిర్చిలో ప్రభాస్ హైట్, పోకిరిలో మహేష్ బాబు గట్స్, గబ్బర్ సింగ్లో పవన్ స్టైల్, ఇలా అందరు హీరోల ఆల్ మిక్స్చర్ వీడు. వీడిని చూస్తే పిల్లలు వాటేసుకుంటారు, పెద్దలు ఆశీర్వదిస్తారు, అబ్బాయిలు కళ్ళెర చేస్తారు, మరి ఇంక అమ్మాయిలు అయితే పైగా వాడికి పెళ్లి చూపులు కూడా. యారా యాబ్రాసి, పెళ్లి చూపులకి వెళ్ళాలని చెప్పానా? మేము వెళ్తున్నావు, నువ్వు తగలడు. అలాగే నాన్న. ఒరే బావా, చెప్పరా. ఫస్ట్ టైం పెళ్లి చూపులకు వెళ్తున్నాను రా. ఎలా హ్యాండిల్ చేయాలో చెప్పరా. అందుకేరా, అందుకే ముందు నుండి అమ్మాయితో రిలేషన్షిప్ మెయింటైన్ చేయమని చెప్పా. అయినా హైట్ వెయిట్ ఉంటే సరిపోదురా, ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎక్స్పీరియన్స్ ఇప్పుడు కార్పొరేట్ కంపెనీలకి బిజినెస్లకే కాదురా, పెళ్లి చేసుకోవాలనే ఎక్స్పీరియన్స్ కావాలి. నువ్వు హెల్ప్ చేస్తావా లేదా? బావా, గుర్రాన్ని చెరువు దాకా తీసుకెళ్ళగలం కానీ నీళ్లు తాగించలేంరా. కరెక్టేరా, నువ్వు అడిగిన 10,000 ఏటీఎం నుంచి డ్రా చేయగలను కానీ నేను నీకు ఇవ్వలేను రా. బావా అవన్నీ అవుట్డేటెడ్ ప్రాబ్స్ రా, నేను చెప్పినట్టు చెయ్యి. మళ్ళీ వీడే మన హీరో అండి. ఇందాక డ్రీమ్ కాబట్టి అలా చెప్పాల్సి వచ్చింది. నిజానికి మనోడికి చాలా భయం. మనోడు డ్రీమ్ క్యారెక్టర్లో సెహవాగ్లా అటాక్ చేస్తే రియల్ లైఫ్లో ద్రావిడ్ లాగా డిఫెన్స్ ప్లేయర్. వీడిని పిల్లలు ఏడిపిస్తారు, పెద్దలు తిడతారు. ఇక అమ్మాయిలు అయితే ఇంతవరకు ఏ అమ్మాయితోనూ రిలేషన్షిప్ మెయింటైన్ చేయలేదు. హైటు, వెయిట్, కలరు అన్నీ ఉన్నా అసలు ఏం చేయాలో తెలియని కన్ఫ్యూజన్లో గడిపేస్తుంటాడు. ఇప్పుడు ఫస్ట్ టైం పెళ్లి చూపులకు వెళ్తున్నాడు. బావా, నువ్వు చెప్పినట్టే పర్సనల్గా మాట్లాడాలని పైకి పిలిచారా. అందరూ నన్ను అలా చూశారు. ముఖ్యంగా అయితే మా టైగర్. మనం అనుకుంటాం కానీ పెళ్లి చూపులంటే సినిమాలో చూపించినంత ఈజీగా లేదురా. అలాగే చూస్తారా, మనం తగ్గకూడదు. అమ్మాయి రాగానే స్టైలిష్గా పొగరగుండు. పొగరనుకొని వద్దంటే అమ్మాయి చాలా బాగుందిరా. ఒరే దద్దోజనం, అబ్బాయిలకి పెళ్లి చూపులు మల్టిపుల్ చాయిస్ అయితే అమ్మాయిలకి ఫిలిం ది బ్లాంక్స్ రా. అంటే అర్థం కాలేదా? అందుకే నేను పప్పన్నం బ్యాచ్ అనేది. అమ్మాయిలకి పప్పన్నం కన్నా పిజ్జాలంటే ఇష్టం, లవ్ మూవీస్ కన్నా హారర్ మూవీస్ అంటే ఇష్టం, ఉదయాన్నే చల్లగాలి కన్నా నైట్ పబ్బు గాలంటే ఇష్టం. అలా ఉండేది సిటీలో అమ్మాయిలు కదరా. ఒరే, హైదరాబాద్లో కాకులు ఏమన్నా వస్తాయి కావని. మరి ఈ ఊర్లో నీ అబ్బా, అదేం క్వశ్చన్ బే కదా. నువ్వేసింది కూడా అంతే స్టూపిడ్ క్వశ్చన్. అమ్మాయి వచ్చేసి మళ్ళీ మాట్లాడతాను. నా 10,000 రా. హాయ్. హాయ్. ఏదో పర్సనల్గా మాట్లాడాలన్నారంట. చెప్తా. ఇంతకీ మీ పేరు? శ్యామల. శ్యామల అంటే నల్లగుండాలి కానీ మీరేంటండి తెల్లగా ఉన్నారు? ఏంటి షాక్ అయ్యారా నా సెన్స్ ఆఫ్ హ్యూమర్కి? ఎక్కువైంది. ఏంటి? అమిత్ అంటే ఎక్కువని అర్థం కదా. ఇంతకీ ఎందుకు రమ్మన్నారు? పెళ్ళంటే నూరెల పంట. మన పచ్చని కాపురం నీ మెట్టల సవడితో మొదలై పసుపు కుంకుమల సాక్షిగా. మీరు టీవీ సీరియల్స్ ఎక్కువ చూస్తారా? అబ్బే అదేం లేదండి. ఇప్పుడు సింపుల్గా చెప్తా. పెళ్లికి ముందు ఒకరికొకరు తెలుసుకుంటే బాగుంటుంది కదా అని. నిజమే, నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నా. వద్దురా, కొన్ని తెలుసుకుంటే అందంగా ఉంటాయి, కొన్ని తెలుసుకుంటే అనుకున్న అయిపోతాయి. పోబే, ఎలా మేనేజ్ చేస్తాను చూడు. నీ కర్మ. ఇప్పటి వరకు 30 సంబంధాలు దొబ్బే. వీడెవడో బక్రాగాళ్లాగా ఉన్నాడు. కానీ చేయకుండా ఎందుకే నీకు ఇవన్నీ? నీ అబ్బా దుబ్బే ముందు నీ వల్ల సగం దుబ్బే. నీ కర్మ. ఇంతకీ మీ వాడే టైపు? జల్సాలో పవన్ కళ్యాణ్ టైపా? అంత లేదు, మరి శివాజీ టైప్. ఓ మరి మీ మేడం? ఓ అత్తారింటికి దారిదిలో సమంత టైప్. చూడు, ఇప్పుడు మీ వాడికి ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్ అవతార్ చూపిస్తుంది. మీరు MBA బెంగళూరులో చేశానన్నారు కదా, మీ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది? నాకు వారానికి 3 రోజులు జలుబు చేసేది. ఏ అంటే పొద్దుటే 5 గంటలకు లేచి తలస్నానాలు చేస్తే జలుబు చేస్తుంది కదండి. మినిమం 12 లేదంటే 2, అది కూడా రాత్రి ఎర్లీగా పడుకుంటే.
ఎర్లీగా అంటే 12 o'clock. అవునా? నాకు మాత్రం 10 వరకు మెలకు రాదు. బెడ్ కాఫీ లేకపోతే అమ్మ మీద అడిచేస్తాను. అటు చూడు. ఆ తర్వాత గుడికి వెళ్తాను. దీని బొంద కరెక్ట్గా 5 దేవుడి పేర్లు చెప్పమని చూద్దాం. గుడికి వెళ్తారా? అంటే ఏ దేవుడు అంటే ఇష్టం బాగా? ఒకరేంటి, అందరూ. అంటే స్పెసిఫిక్గా ఆ, శివుడు, విష్ణుమూర్తి, నరసింహస్వామి, లక్ష్మీదేవి, సత్యనారాయణ. అన్నవరం సత్యనారాయణ స్వామి. ఆహా, మంతెన సత్యనారాయణ స్వామి. మంతెన సత్యనారాయణ స్వామి ఆయన డాక్టర్ కదండి. చచ్చింది గొర్రె. అంటే అంటే డాక్టర్ కూడా దేవుడితో సమానం కదండి. హా? మీరు బాగా హెల్త్ కాన్షియస్ అనుకుంటాను. అవునండి. అదేం లేదండి, ఉదయాన్నే లేచి ఒక పెగ్ వేయందే నేను టిఫిన్ కూడా చేయను. మందా? ఏది 4 బ్రాండ్ పేర్లు చెప్పరా? మీరు మందు తాగుతారా? ఏ మీకు మంతా వాళ్ళు నచ్చరా? అబే, ఈ రోజుల్లో అది కామన్ కదండి. ఇంతకీ ఏ బ్రాండ్ తాగుతారు? బ్రాండ్ పెప్సీ, కోక్, థమ్స్ అప్. అవన్నీ కూల్ డ్రింక్స్ కదండి. కూల్ డ్రింక్స్ ఈ మధ్య హార్డ్ డ్రింక్స్ కూడా వదిలారు. ఆ కంపెనీస్కి తెలిస్తే వీడి మీద లీగల్ కేసులు వేస్తారు. బెంగళూరులో మీకు ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? వద్దురా, ఆ లిస్టు తెలిస్తే గుండాగి చచ్చూరుకుంటావు. చిచ్చి, చదవడానికే టైం ఉండదు, ఇంక ఇవన్నీనా? నా చిన్నప్పటి నుంచి ఒక 30 మంది దాకా ప్రపోజ్ చేసి ఉంటారు. అంతమందా? అంటే నేను యాక్సెప్ట్ చేయలేదనుకోండి, మళ్ళీ వేస్తాడు. వీడు ఖచ్చితంగా నోటి క్యాన్సర్ వచ్చి చేస్తాడు. ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్ రౌండ్, ర్యాపిడ్ ఫైర్ రౌండ్, ర్యాపిడ్ ఫైర్ రౌండ్, అంటే? ర్యాపిడ్ ఫైర్ రౌండ్. నేను చకచకా క్వశ్చన్స్ అడుగుతాను, మీరు టకటక ఆన్సర్స్ చెప్పాలి. మీకు ఇష్టమైన కలర్? వైట్, బ్లాక్. మీకు ఇష్టమైన ఫుడ్? పప్పుచారు, పిజ్జా. నీ ఫస్ట్ క్రష్? లేదు, ఎల్కేజీలో వాస్గాడ్ అనుకుంటా. నీ బెస్ట్ ఫ్రెండ్? అమ్మ. ఒక్కరేంటి, హాబీస్? బుక్స్ చదవడం, ఇంటర్నెట్ సర్ఫింగ్. మీకు బాగా ఇష్టమైన వ్యక్తి? నిన్నటిదాకా అమ్మ, ఇప్పుడు మీరు. ఇప్పుడు నేను అడుగుతా. వద్దు, నేనే చెప్పేస్తా. నాకు ఇష్టమైన కలర్ వైట్, ఫుడ్ పప్పుచారు, ఫ్రెండ్ అమ్మ, హాబీస్ బుక్స్ చదవడం. వీడేంటి నిజాలు చెప్పేశాడు? ఇవన్నీ నా ఇష్టాలు. అంటే ఇప్పుడు అవి నాకు కూడా ఇష్టాలే. ఇంకో క్వశ్చన్ మర్చిపోయాను. నా ఫస్ట్ క్రష్ అవును, ఎవరు? శ్యామల. నీలో ఈ యాంగిల్ కూడా ఉందా నాన్న? అంటే ఎంతమంది నాకు ప్రపోజ్ చేసినా నాకు నచ్చింది మాత్రం ఈ నల్లపిల్లే. ఈ అబ్బాయి చాలా ఎక్కువ చేస్తున్నాడు, కానీ నాకు ఈ అబ్బాయే కావాలి. రేయ్ నువ్వు సిగ్గుపడకు రేయ్. ఫ్లాట్.